ఇంకోటి లేదంటారు. అట్టంటే ఆయన కరుమురుగైపోయాడు కదా. వరుసగా 27 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు త్రిపురాలు. వరుసగా బీజేపీనే వస్తుంది అక్కడ. ఒక్కసారి బీజేపీ సొంతగా పరిపాలనలోకి దిగింది అంటే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదిగితే ప్రాంతీయ పార్టీలు పతనం అవుతాయి. నితీష్ కుమార్ తాజా సాక్షి. ఇది వీళ్ళని భయపెడుతుంది. బీజేపీని చంద్రబాబు తొక్కుతూ ఉన్నంతసేపు వీళ్ళు సంతోషపడతారు. అందులో భాగంగా తలా చేయేస్తారు వీళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళకి భయం ఏమేస్తుందంటే బెంగాల్లో బీజేపీ గెలిచి తమిళనాడులో గెలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే బిల్లుకి 25 మంది ఎంపీలు మద్దతు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వల్ల కాదు. ఎందుకంటే అక్కడ కూడా ప్రతిపక్షం ఉంటుంది కదా, ఒకళ్ళు ఇద్దరు అన్న గెలుస్తారు కదా. కాబట్టి అక్కడ ఓట్లు అటు ఇటు పడతాయి. ఏ బిల్లు పెట్టినా బీజేపీది సంపూర్ణ ఒక రాష్ట్రం మద్దతు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది వైసీపీ అధికారంలో ఉన్న, టీడీపీ అధికారంలో ఉన్నా సరే. కానీ ఈ మద్దతు ఇచ్చేటటువంటి పార్టీల నాయకులందరూ కూడా బీజేపీ నాశనం అవ్వాలనే కోరుకుంటారు. అది విచిత్రం. తమిళనాడులో బీజేపీ ఓడిపోవాలి, బెంగాల్లో బీజేపీ ఓడిపోవాలి, వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అవసరమైతే వీళ్ళ చేతులు ఏమైనా ఉంటే అదేం పూజలు, తాంత్రిక పూజలు కూడా చేపిస్తారు కావాలంటే.